ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడలో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు. అరణ్పూర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి జోగా బార్సెను గొంతు కోసి హత్య చేసిన మావోయిస్టులు ఇంట్లోకి ప్రవేశించి కుటుంబ సభ్యుల ముందే గొంతు కోసి హతమార్చారు. దీంతో గ్రామస్తులు భయోందోళనకు గురయ్యారు. జోగా గతంలో సిపిఐ పార్టీలో యాక్టివ్గా ఉండేవారు. కొన్ని రోజుల క్రితమే ఆయన కాంగ్రెస్ సభ్యత్వాన్ని స్వీకరించాడు. ఈ నేపథ్యంలో ఇంట్లోకి చొరబడి మావోలు సర్పంచ్ అభ్యర్థిని చంపేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా ఆరణ్పూర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఉన్న జోగా బర్సేను నక్సలైట్లు హత్య చేశారు. గురువారం రాత్రి ఇంట్లోకి ప్రవేశించి కుటుంబ సభ్యుల ముందే గొంతు కోసి హత్య చేసిన ఘటన అయితే చోటు చేసుకుంది. జోగా అంతకుముందు సిపిఐ పార్టీలో ఉండగా కొన్నేళ్ల క్రితమే కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు. ఈ వ్యవహారం జిల్లాలోని ఆరణ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినట్టుగా తెలుస్తుంది. జోగా బార్సే అరణ్పూర్ సర్పంచ్ పారా నివాసిగా ఉన్నారు. గురువారం రాత్రి పెద్ద సంఖ్యలో ఆ గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి నక్సలైట్లు ఆ ఇంటికి రావడం జరిగింది. గొడ్డలతో ఇంటి తలుపులు పగలగొట్టి అనంతరం లోపలికెళ్లి కుటుంబ సభ్యులు ఎదుటి హత్య చేశారు. నక్సలైట్లు ఎన్నికలను వ్యతిరేకించారు. హత్య అనంతరం అడవి వైపు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దంతెవాడ బీజాపూర్ జిల్లాలో గత 4 రోజుల్లో నక్సలైట్లు దాదాపు 4గురిని గొంతు కోసి హత్య చేసిన ఘటనలైతే వరుసగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం చేశారు. దంతెవాడ బీజాపూర్ జిల్లాలో ఎన్నికలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున మావోయిస్టులు కూడా పోలీసులకు సమాచారం ఇస్తున్నారు నెపంతో కొంతమందిని, అలాగే గతంలో సిపిఐ పార్టీలో ఉండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్నటువంటి జోగా బార్సేను కూడా హత్య చేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అలాగే పార్టీ నాయకుల మీద కూడా మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడడంతో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా అయితే మారింది. రాజేంద్ర, థ్యాంక్ యూ రవికిరణ్.